హాయ్ ఫ్రెండ్స్, మాల్గుడి టూరింగ్ టాకీస్కి స్వాగతం. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా భారీ అంచనాల మధ్య కోలాహలంగా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా టికెట్ రేట్లు మధ్యతరగతి వర్గానికి అందుబాటులో లేకపోవడము, అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ని దూరంగా ఉంచి సోలోగా ప్రూవ్ చేసుకోవాలనే ఆరాటము, మరి అల్లు అరవింద్ వేసిన మాస్టర్ స్కెచ్చో, మైత్రి మూవీస్ వాళ్ళు చూపించిన అత్యాశో, అల్లు అర్జున్ యాటిట్యూడో తెలియదు కానీ మూవీ టికెట్ బుకింగ్ యాప్లో ఈరోజు అంటే ఫ్రైడే, రేపు ఎల్లుండి సాటర్డే సండే అంటే వీకెండ్లో కూడా ఈ సినిమా టికెట్స్ చాలా అవైలబుల్లో ఉన్నాయి. చాలా వరకు ఈ మూవీ టికెట్ బుకింగ్ యాప్స్లో అన్ని ప్లేసెస్లో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ఇంకా నార్త్లో కూడా గ్రీన్లోనే కనిపిస్తూ ఉండటం ఆశ్చర్యంగా ఉంది. మామూలు సినిమాలు అయితే ఇది కామన్ అనుకోవచ్చు కానీ ఇలాంటి హై బడ్జెట్, హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీకి ఇలా థియేటర్స్లో సెకండ్ డే నుండి ఖాళీగా ఉండడం మాత్రం చాలా అరుదు. అయితే దీనికి కారణం అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ నుండి ప్రత్యేకంగా ఉండి తానే అందరికంటే నెంబర్ వన్ అని ప్రూవ్ చేసుకోవాలనుకోవడం మెగా ఫ్యాన్స్కి నచ్చక వాళ్ళు సినిమా చూడటం లేదని కొందరి అభిప్రాయం. దానికి తగ్గట్టుగానే మూవీలో మెగా ఫ్యాన్స్ని ఇబ్బంది పెట్టేలా కొన్ని డైలాగ్స్ స్వయంగా అల్లు అర్జునే చెప్పాడు. ఆ డైలాగ్స్ ఏంటంటే, ఎవడ్రా బాస్, ఎవడికి బాస్, వాడికి, వాడి తమ్ముడికి, అందరికీ నేనే బాస్ అని ఒక డైలాగ్ ఉంది. అయితే జనరల్గా ఇండస్ట్రీలో చిరంజీవి గారిని బాస్ అంటూ ఆయన ఫ్యాన్స్ పిలుచుకుంటూ ఉంటారు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకో డైలాగ్ ఏంటంటే, ఎక్కువ చేస్తే అనంతపురం తీసుకెళ్ళి గుండు గీయిస్తా అని ఉంది. మరి ఈ డైలాగ్ వినగానే పరిటాల రవి, పవన్ కళ్యాణ్ గుర్తుకు రావడం కామన్. పరిటాల రవి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒకప్పుడు ఇది కేవలం పుకారు మాత్రమే అని చెప్పిన కొంతమంది అవకాశవాదులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని రెచ్చగొట్టడానికి ఇలాంటివి ఇంకా చేస్తూనే ఉన్నారు. అయితే ఒకప్పుడు నార్మల్ హీరోగా ఉన్నప్పుడు అల్లు అర్జున్ స్వయంగా ఏం చెప్పాడంటే, మెగాస్టార్ వల్లే ఈరోజు ఇలా ఉన్నా, ఈ రేంజ్లో ఉన్నా, నా మూవీ ఎలా ఉన్నా ఫస్ట్ టికెట్ తెగేది మాత్రం ఒక మెగా ఫ్యాన్ నుండే అని చెప్పుకోవడానికి గర్వంగా అనిపిస్తుంది. మరోసారి అల్లు అర్జున్ ఏం చెప్పాడంటే, ఏ హీరోని చూసినా ఇలా అనిపించదు, ఒక్క పవన్ కళ్యాణ్ని చూస్తేనే స్టార్, రియల్ స్టార్ అనిపిస్తుంది. ఇలాంటివి చెప్పిన అల్లు అర్జున్ ఇప్పుడు ఇలా అనవసరమైన డైలాగ్స్ చెప్పి మెగా ఫ్యాన్స్ని రెచ్చగొట్టి అహంకారం, యాటిట్యూడ్ అని అందరితో అనిపించుకుంటున్నాడు. అయితే టికెట్స్ ఖాళీగా ఉండడానికి వినిపిస్తున్న ఇంకో వాదన ఏంటంటే టికెట్ ప్రైజెస్. టికెట్ రేట్లు చాలా ఎక్కువ ఉండేసరికి ఇంత రేట్ పెట్టి ఫ్యామిలీ అంతా సినిమా చూడడం అవసరమా అని చాలామంది సినిమాకి దూరంగా ఉంటున్నారు. దానికి తోడు ఎలాగో ఓటీటీస్ ఉన్నాయి కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేస్తే ఓటీటీలోనే సినిమా చూడొచ్చు కదా, ఇంత రేట్ పెట్టి చూడడం అవసరమా అని వారి ఆలోచన. ఒకసారి బుకింగ్ యాప్లో చూస్తే తెలంగాణ, హైదరాబాద్లో ఒకసారి మీకు చూడండి, చాలా ప్లేస్లలో గ్రీన్లోనే ఉన్నాయి, చాలా ప్లేస్లలో టికెట్స్ ఇంకా అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రైడే అదే పరిస్థితి, సాటర్డే, సండే, వీకెండ్ కూడా అలాగే ఉంది. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తుంది తమిళనాడులో కూడా టికెట్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి. కర్ణాటక చూస్తే కర్ణాటకలో కూడా చాలా ప్లేస్లలో టికెట్స్ అవైలబుల్గానే ఉన్నాయి. నార్త్ ముంబైలో కూడా ఇదే పరిస్థితి. జనరల్గా ఒక హై బడ్జెట్ మూవీకి, హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీకి వీకెండ్స్ టికెట్స్ దొరకడమే చాలా కష్టం. అయితే పుష్పకి మాత్రం చాలా టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఫైనల్గా ఏ మనిషి అయినా మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు. టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈరోజు అల్లు అర్జున్ కూడా మెగాస్టార్, పవన్ స్టార్ గురించి చెప్పి ఉంటే చాలా వరకు మెగా ఫ్యాన్సే ఈ సినిమాని ముందుకు నడిపించేవాళ్ళు. అలాగే అత్యాశకి పోకుండా మైత్రి వాళ్ళు కూడా టికెట్ రేట్స్ నార్మల్గా పెట్టి ఉండే చాలామంది ఈ సినిమా టికెట్స్ కొనుక్కొని మూవీని ఎంజాయ్ చేసేవాళ్ళు. టికెట్ రేట్స్ పెంచడం వల్ల అల్లు అర్జున్, మైత్రి ప్రొడ్యూసర్స్ అందరూ బాగానే ఉన్నారు కానీ చిన్న ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం చాలా మునిగిపోతున్నారు. ఏది ఏమైనా ఒక మూవీ లవర్గా అన్ని మూవీస్ నడవాలని, మన తెలుగు సినిమా దేశం మొత్తం ఆడాలని, మనల్ని ఎంటర్టైన్ చేయాలని ఆశిస్తూ సెలవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మాల్గుడి టూరింగ్ టాకీస్. మీరు పుష్ప సినిమా చూస్తే సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి. సినిమా చాలా టికెట్స్ ఖాళీగా ఉండడానికి రీజన్ ఏంటని మీరు కూడా కామెంట్ చేయండి.